హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఎక్సలెంట్ జాబ్ ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగింది. మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాము. పిజ్జా హట్ ఆర్డర్ ఎంట్రీ అని చెప్పేసి కనిపిస్తుంది మీకు. స్టార్ట్ గిగ్గింగ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో కంప్లీట్గా మనం ఇంటి నుంచే వర్క్ చేసుకుని ఉండేటువంటి ఒక మంచి ఆఫర్ అనేది వచ్చింది. అదేంటంటే పెర్ అవర్కి మనకి $3.50 యూఎస్ డాలర్ ఇవ్వడం జరుగుతుంది. 3.5 అంటే ఇంచుమించు మనకి $300 1 అవర్కి ఇవ్వడం జరుగుతుంది. కేవలం మీకు ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తే సరిపోతుంది. దీని క్వాలిఫికేషను కేవలం అంతే. మీకు 10th క్లాస్ ఉన్నా సరే పర్వాలేదు, 12th అయినా, ఎనీ డిగ్రీ అయినా, ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే అప్లై చేసుకునేటటువంటి ఈ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చినటువంటి మంచి జాబ్ ఆఫరు. ఇట్లా రాగానే మనమే ఫస్ట్ వీడియో చేస్తున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వన్ బై వన్. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. రైట్, మనం ఇప్పుడు అఫీషియల్ పిజ్జా హట్ పేజ్లో ఉన్నాము. మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తే సరిపోతుంది. పెర్ అవర్కి మనకు $3.5 యూఎస్ డాలరు వస్తుందన్నమాట. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, యూఎస్లో పిజ్జా హట్ ఫ్రాంచైజీస్ ఉంటాయి. ఆ ఫ్రాంచైజీస్ నుంచి మనకి ఇన్బౌండ్ కాల్ వస్తుందన్నమాట. ఇన్బౌండ్ కాల్ వచ్చిన తర్వాత ఆ కస్టమరు ఏమైతే ఆర్డర్ చేశాడో, ఇక్కడ గిగ్ అని చెప్పేసి అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. గిగ్ అంటే ఒక ఆర్డర్ని ఒక గిగ్ అంటారనమాట. అమెరికన్ లాంగ్వేజ్లో ఒక ఆర్డర్ని ఒక గిగ్ అంటారనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఏం ఆర్డర్ ఇచ్చారో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ స్క్రిప్ట్ అనేది మనం రాసి ఎంక్వైరీ చేసి ఆ కస్టమర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మనం డేటాని ఎంటర్ చేయాలి. న్యూ కస్టమర్ కావచ్చు లేదా ఎగ్జిస్టింగ్ కస్టమర్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇది మెయిన్గా క్లియర్గా మనం చేయాల్సినటువంటి వర్క్. మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక రేట్ విషయానికి వచ్చినట్లయితే మనకి $3.50 ఇస్తారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. వర్కింగ్ టైమింగ్స్ కనుక మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఇవ్వటం జరిగిందండి. ఎలాగంటే సండే నుంచి థర్స్డే వరకు నైట్ 8:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు వర్క్ చేయాల్సి ఉంటుందండి. మన ఇండియన్ టైమింగ్లో వాళ్ళు చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే అనుకోండి. ఈరోజు సండే 8:30కి మనం వర్క్ స్టార్ట్ అయితే మరుసటి రోజు ఉదయం 11:30కి క్లోజ్ అవుతుందన్నమాట మన వర్క్. ఓకే, అందుట్లో మీరు ఈ మధ్య టైంలో మీరు ఎప్పుడైనా సరే వర్క్ చేసుకోవచ్చు. కంపల్సరీ కంటిన్యూస్గా ఇన్ని అవర్స్ వర్క్ చేయాలని రూల్ ఏం లేదండి. ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వారానికి 20 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఓకే, వారం మొత్తం మీద ఒక 20 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. దాని ప్రకారం మీకు ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ ఉంటుందో దాని ప్రకారం మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. ఫ్రైడే సాటర్డే వచ్చేటప్పటికి టైమింగ్ అనేది ఏంటంటే 8:30కి మొదలవుతుంది నైటు. కాకపోతే మరుసటి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ పీక్ డేస్ కదా, సాటర్డే సండే వాళ్ళకి సెలవు కాబట్టి ఇక్కడ ఈ టైమింగ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. నో మ్యాక్సిమం లిమిట్ అవర్స్ యూ కెన్ వర్క్ పెర్ వీక్. మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ టైంలో మీరు ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ. గెట్ పేడ్ ఈజీలీ విత్ డైరెక్ట్ డిపాజిట్. మీకు అమౌంట్ అనేది డైరెక్ట్గా మీకు డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎబిలిటీ టు స్పీక్ ది క్లియర్లీ, ఎఫెక్టివ్లీ అండ్ కమ్యూనికేట్ వెల్ ఓవర్ ది ఫోన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అన్నారు. మనకి స్పానిష్ అలాగే రాదు కాబట్టి ఇంగ్లీషు. సో ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా మాట్లాడేటటువంటి విషయం క్లియర్గా, క్లారిటీగా, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అయ్యేటట్టుగా అవతల వ్యక్తికి మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగితే చాలు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే బీయింగ్ ఏబుల్ టు సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ డివైన్ ది టువర్డ్స్ ది అచీవింగ్ ది ప్రొఫెషనల్ గోల్స్. సో ఒక ప్రొఫెషనల్ లాగా మాట్లాడి మనం వాళ్ళతో కస్టమర్తో డీల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ది క్యాపబిలిటీ టు ఎఫెక్టివ్లీ వర్క్ ఇన్ ది ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్విక్లీ అడాప్టెడ్ ఎనీ సిచ్యుయేషన్. అంటే అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం ఇమీడియట్లీ రెస్పాన్స్ అవ్వాలి. అంతేగాని
అలాగా రెస్పాన్స్ అవ్వకుండా మనం ఉండిపోయామనుకోండి, ఆ కస్టమరు ఫోన్ పెట్టేస్తాడు వెంటనే, మనకు ఆ కాల్ పోయినట్టే లెక్క అనమాట. సో అంటే ఇమీడియట్గా మనం రెస్పాన్స్ అయ్యి వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తున్నారో మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని మనకి ఇక్కడ లెట్స్ స్టార్ట్ మై అప్లికేషన్ అని ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా అప్లై హియర్ అని ఉంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. అయితే అప్లై హియర్ అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి గూగుల్ ద్వారా మనం సైన్ అప్ అవ్వాలండి. సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా ఫామ్ వస్తుంది. మీకు చూపించడం కోసం నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను గూగుల్ ద్వారా. మీరు కూడా గూగుల్ ద్వారా సైన్ అప్ అయినట్లయితే ఈ విధంగా ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది మనకి ఫస్ట్ కనిపిస్తుందండి. ఇంకా 3 ప్రాసెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ తర్వాత మీ యొక్క వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క నేము, అలాగే వాళ్ళు ఒక 5 క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి మనం డైరెక్ట్గా వాయిస్ రికార్డు ద్వారా వాళ్ళకి వినిపించాలన్నమాట. అలా వినిపించినట్లయితే మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మనల్ని వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ కూడా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఇదివరకు ఏదైతే చూసామో డిస్క్రిప్షన్లో అదే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, చెప్తున్నారనమాట. ఇక్కడ ఆపరేటింగ్ అవర్స్ అని చెప్పేసి అన్నారు. ఏదేమైనా సరే వాళ్ళు చెప్పింది ఏంటంటే యూ మస్ట్ వర్క్ మినిమం 20 hours ఆఫ్ ఈచ్ వీక్ ఆన్ ఆల్ షెడ్యూల్స్. సో వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్స్లో మొత్తం కలుపుకొని మీరు కంపల్సరీగా 20 hours వర్క్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి. మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఫస్ట్ మై ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. మీ యొక్క లాంగ్వేజ్ కన్వర్సేషనల్ లెవెల్ ఏ విధంగా ఉంది, రైటింగ్ లెవెల్ ఏ విధంగా ఉందని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రెజ్యూమ్కి సంబంధించి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పెడతారు, లేదంటే నో అని టిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి వాయిస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దీనికి ముందు మీ మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ అది చూపిస్తాను మీకు కూడా. ఆ స్క్రీన్ షాట్ చూపించినట్లయితే మీకు ఒక్కొక్కటి ఈజీగా అర్థమవుతుంది. అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ కొట్టామంటే మీకు చూపించడానికి అవ్వదన్న ఉద్దేశం మీద ఒక్కొక్కటి కూడా స్క్రీన్ షాట్ నేను తీయటం జరిగిందనమాట. ఒక్కొక్కటి కూడా మీకు చూపిస్తాను. మీకు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్. మన ప్రొఫైల్ అయిపోయిన తర్వాత వాట్సాప్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ మన నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లో మన యొక్క డీటెయిల్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. వాయిస్ ప్రాసెస్కి వెళ్తుంది. వాయిస్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందండి. తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి, అదేవిధంగా మీరు బిజినెస్ ఓనర్ అయితే ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగిందనమాట. మూడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ బికమ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా, ఎందుచేత మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం ఈజీగా సమాధానం చెప్పొచ్చు. నేను ఆల్రెడీ వాయిస్ రికార్డ్ ఇక్కడ పెట్టాను. మీరు కూడా వీటిని ఏంటంటే చాట్ జీపీటీలో పెట్టేసి వచ్చినటువంటి ఆన్సర్ని ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని కొట్టేసి మీరు ఆన్సర్ స్పష్టంగా క్లియర్గా కంగారు పడకుండా చెప్పేసేయండి చాలు. ఫోర్త్ క్వశ్చన్ కూడాను టెల్ మీ ఏ టైమ్ ఆఫ్ హ్యాండ్ ఇన్ కస్టమర్ హ్యావ్, అంటే ఒక కస్టమర్ కాల్ చేసినప్పుడు ఏ విధంగా నువ్వు మేనేజ్ చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూసేటప్పటికి మనకి డూ యూ హ్యావ్ ది కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఉందని చెప్పండి, లేదంటే ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ కాల్ సెంటర్ అని చెప్పండి. దానికి బదులుగా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పండి. ఐ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ డొమెస్టిక్ కాల్ సెంటర్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఇంకా ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే యాజ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిమోట్ ఏజెంట్ రిక్వైర్డ్ టు వర్క్ మినిమం 15 hours, అంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా 15 hours వర్క్ చేయగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను చూపించినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అవి చాట్ జీపీటీలో పెట్టేసి మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. వాయిస్ రికార్డింగ్ మీరు వినిపిస్తే సరిపోతుందన్నమాట.
మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత, ఇప్పుడు చూపించిన బటన్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు వాయిస్ రికార్డు మొత్తం అన్నీ కూడా ఇచ్చేస్తారు కదా. ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మైక్రోఫోన్ గ్రాంటెడ్, ఓకే నేను అయిపోయింది. ఇగో లాస్ట్ 6/6 లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. దీన్ని స్టార్ట్ రికార్డింగ్ కొట్టేస్తే ఫైనల్ సబ్మిట్ బటన్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది మీరు ఈజీగా ఫిల్ చేసి పంపించవచ్చు. మీరు ఇందులో కంగారు పడాల్సినటువంటి పని లేదు. అప్లికేషన్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా సింపుల్గా చాట్ జీపీటీలో పెట్టండి, ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆన్సర్ని మీరు స్టార్ట్ రికార్డింగ్ బటన్ క్లిక్ చేసి సింపుల్ ఆన్సరు చక్కగా ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పేసండి, ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. ఇది ఒక్కటే, ఇంతకు మించి వేరే ఇంటర్వ్యూ ఉండదు, వేరే ఎగ్జామ్ కూడా ఏమీ ఉండదు. ఈజీగా మనం ఒక అవర్కి 300 రూపీస్ సంపాదించుకుంటే మంచి అవకాశం అండి. ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు. ఇంగ్లీష్ చక్కగా ఎవరు మాట్లాడితే వాళ్ళు, హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.